విశాఖలో ఉన్న పేదవాడికి ఇల్లు అన్నారు. టీడీపీ హయాంలో మొదలుపెట్టిన టిట్కో ఇళ్లకు వైసీపీ ప్రభుత్వం రంగులు వేసి లబ్ధిదారుల చేతికి తాళాలిచ్చింది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా అక్కడ మాత్రం జనాలు కనిపించరు. కోట్లు వెచ్చించి కట్టిన ఇల్లు రంగులతో మెరుస్తున్నా ఉండేందుకు కనీస సౌకర్యాలు లేవంటూ లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం చూస్తున్న ఈ ప్రాంతం విశాఖ జిల్లా ఆనందపురం మండలం పరిధిలో ఉన్నటువంటి దబ్బంద. విశాఖ నగరానికి సమీపంలోని అడవివరం మీదుగా వెళితే ఈ గ్రామం కనిపిస్తుంది. కొండల మధ్యన 1920 టిట్కో ఇళ్లకు టీడీపీ హయాంలో పునాదులు పడి ఇళ్ల నిర్మాణాలు జరిగాయి. అనంతరం వైసీపీ హయాంలో రంగులు వేసి లబ్ధిదారులకు తాళాలు ఇచ్చారు. ఈ క్రమంలో లబ్ధిదారుని వాటా కింద 50,000 కట్టి 3.50 లక్షల రూపాయలు లోన్ రూపంలో ఇప్పించారు. ఆ డబ్బులు టిట్కో అకౌంట్లోకి జమ అయ్యాయి. ఇదంతా చకచకా జరిగిపోయినా ఇప్పుడు అక్కడకు వెళ్లి చూస్తే జనాలు కనిపించరు. రంగులు వేసిన ఇళ్లు బోసిపోతూ దర్శనమిస్తాయి. మాకు ఇక్కడికి రావాలి అంటే మాకు లోన్ కట్టాలి కాబట్టి మేము అక్కడ రెంట్లు కట్టుకోలేకపోతున్నాం కాబట్టి మాకు ఇక్కడ అన్ని సదుపాయాలు కల్పించి ఇక్కడ ఇల్లు హ్యాండ్ ఓవర్ మాకు చేస్తే మేము ఇక్కడికి వచ్చి మీ లోన్ మేము క్లియర్గా కట్టుకుంటామండి నెలకి. కాబట్టి మీరు ఇదంతా సదుపాయాలు ఒక రోడ్డు, ఒక కరెంటు, ఒక ట్రావెలింగ్కి అన్నింటికి వేసారనుకోండి, మేము ఇక్కడికి వచ్చి మేము లోన్ మాత్రం మీరు అడగకముందే మేమే కట్టేస్తామండి. ఎందుకంటే అక్కడ రెంట్ కట్టుకున్నట్టు కట్టుకుంటాం మేము. దబ్బందాకు చేరుకోవాలంటే నగరం నుండి 20 నుండి 25 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. అయితే అక్కడకు వెళ్లేందుకు రవాణా సౌకర్యం లేదు. కొంతమంది ఇక్కడికి వచ్చి కొన్ని రోజులుండి నానా ఇబ్బందులతో వెళ్లిపోయామంటున్నారు. అటు ఇంటి అద్దెలు, ఇటు బ్యాంక్ లోన్లు రెండూ చెల్లించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీవీఎంసీ అధికారులు కనీస వస్తువుల మీద దృష్టి పెట్టాలని కోరుతున్నారు. మొత్తం 1920 టిట్కో ఇళ్లు ఉండగా కేవలం 20 కుటుంబాలు మాత్రమే ఇక్కడ నివాసం ఉంటున్నారు. వారు కూడా బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. మా నిరుపేదని అంటే ఒక గృహాలన్నీ మనకి ఏర్పాటు చేసి మాకు సౌకర్యాలు ఏర్పాటు చేసి ఇస్తే కష్టపడి ఇక్కడే బతుకుదామని మేము ఇల్లు కోసం ఆశపడి ఇన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూసాం సార్. ఇల్లు అయితే గవర్నమెంట్ ఇచ్చింది సార్, మేము కాదనట్లేదు, మా కోరికలు నెరవేరాయి. కానీ మాకు ఏ ఫెసిలిటీ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడి సఫర్ అవుతున్నాం సార్. ఇప్పుడు ఒక 50 ఇల్లు మట్టుకు ఇక్కడ ఉన్నాము. వాటర్ మెయిన్ మాకు లేదు సార్, ఈ డొంకలు రోడ్లు అవ్వలేదు. నేను ఆర్లావ్ నుంచి ఇక్కడ రావడానికి అనేది నాకు ఇక్కడ సదుపాయం ఏమీ లేదు. ఇక్కడ ఆటో కానీ కన్వీనియంట్ కానీ ఏమీ లేదు. మరి ఇంకా ఏమైనా అంటే సరుకులు ఏమైనా తెచ్చుకోవాలంటే మనం ఎస్ఆర్ పురం కానీ లేదు అంటే అడవివరం కానీ లేదు అంటే టౌన్లోకి వెళ్ళవలసి వస్తుంది. అక్కడ నుంచి ఇక్కడికి రావాలి అని అంటే చాలా ఇబ్బందిగా ఉంది మాకు. ముఖ్యంగా రోడ్డు మార్గం అందుబాటు లేక జనాలు లేకపోవడం చీకటి పడితే నిర్మానుష్యంగా మారుతోంది. చుట్టూ కొండలు ఉండటంతో రాత్రులు భయంగా ఉంటుందంటున్నారు. ఇక్కడ కాలనీ చుట్టూ పిచ్చి మొక్కలు చిట్టడివిలా పెరగటంతో పాములు వస్తున్నాయని ఆవేదన చెందుతున్నారు. అపార్ట్మెంట్ల మధ్యలో చెత్త పేరుకుపోతోంది. ఇక దీంతో టిట్కో ఇళ్ల సముదాయాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. జూదరులు ఈ ఖాళీ టిట్కో ఇళ్లను సురక్షిత ప్రాంతాలుగా ఎంచుకుంటున్నారు. ఇది మేము ఒక చిన్న సొసైటీ ఫామ్ చేసాము. మా సొంతంగా ఈ భయపడి ఈ తుప్పలు ఇలాంటివి కొట్టించే ప్రయత్నాలు చేస్తున్నాం. చాలాసార్లు విన్నపాలు పెట్టామండి. తాగునీరు మరియు వాడుక నీరు మాకు త్వరగా అందించాలండి, మినిమం నీడ్ అది. ట్రాన్స్పోర్ట్ అయితే ఏమీ లేదు ఇక్కడ మాకు. ఇలాంటి బేసిక్ వస్తుందైనా మాకు ఒక సొసైటీ పెట్టుకున్నాము, మా సొసైటీ ద్వారా చెప్తున్నాము అని చెప్పినా సరే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఒకటే సమాధానం, మాకు ఫండ్స్ లేవండి, ఫండ్స్ వస్తే చేస్తాము. వాళ్ళు గవర్నమెంట్ వారు చేయడానికి రెడీగా ఉన్నారు, కానీ ఫండ్స్ లేవని చెప్తున్నారు. కోట్లు వెచ్చించి నిర్మించిన టిట్కో ఇళ్లు పైకి రంగులతో మెరుస్తున్నా లోపల మాత్రం శిథిలాలుగా మారుతున్నాయని కొందరు లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.